రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఏ విషయంలో? ఆయన చాలా స్పష్టతలో ఉన్నాడు. ఎంత మంచిగా చెప్పిండు ఆయన. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. టీవీలోనే చెప్పింది, ఏం సాటమాటి కూడా చెప్పలే ఆయన. మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం, మోసపోతే మీ కర్మ అన్నాడు. అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా, నేను రామలక్ష్మణులపల్లి అని ఒక ఊరు ఉంటుంది ముస్తాబాద్ మండలంలో, ఆడికి పోయినా. అక్కడ రేణుకా ఎల్లమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా. పోయి బయటికి రాగానే 5-6 గ్రామాల రైతులు వచ్చిండ్రు. కొండాపూరోళ్ళు, పదిరోళ్ళు, రామలక్ష్మణులపల్లి వాళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ, హరిదాస్ నగర్ వాళ్ళు, అందరు ఆవునూరు వాళ్ళు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి అన్న పంటలు ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి, జర నీళ్ళు ఇప్పి అన్నారు. ఏం చెప్పాలి నేను వాళ్ళకు? పొలాలు ఎండిపోతాయి, నీళ్ళు ఇప్పి అని అడిగారు. నేను ఒకటే అన్న వాళ్ళని, మీకు యాదికుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగు దుంకుతుండే, మీకు యాదికుందా అని అడిగిన. మరి ఇప్పుడెందుకు అయితలేదు, ఇప్పుడెందుకు దుంకుతలేవు చెరువులు అలుగులు అని అడిగిన. పాపం తెలియదు వాళ్ళకు. వాస్తవం ఏంటి అంటే, మీకు తెలుసు, ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. కాళేశ్వరం అంతా బేకార్ అయిపోయింది, కొట్టుకపోయింది, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు. ఇక ఎవడు పడతా వాడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద ఉండే కాంగ్రెస్ సన్నాసి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి ఎంత తెలిస్తే అంత నోటికి వచ్చినట్టు వరుతారు. అసలు ఏంది కాళేశ్వరం? మేము కూడా అందుకే మన అందరం పోయినాం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి 10 రేకు ఏం సంబంధం అని మీరు అడిగితే అందుకే చెప్తున్నాను ఇదంతా. దానికి 10 రేకు, దానికి సిరిసిల్లకి ఏం సంబంధం, దానికి ఇంకో దానికి ఏం సంబంధం అంటే, ఇలా కాళేశ్వరంతో సగం తెలంగాణకు సంబంధం ఉంది. అందుకే చెప్తున్నా మీకు, 40 లక్షల ఎకరాలు సాగు చేసే రైతులకు సంబంధం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో. కాళేశ్వరం అనే ప్రాజెక్టు అసలు ఏంటిది? ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అంటే ఏంది? తెలంగాణను చూస్తే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి చూస్తే ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ. ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. ఒక దిక్కు గోదావరి వారుతుంది, ఇంకో దిక్కు కింద కృష్ణ వారుతుంది. గోదావరి ఏమో కింద, కుంటయ్య గారు జర ఫోన్ బంద్ చేయని దండం పెడతాం. కిందనేమో గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 100, 110, 120 మీటర్ల కాడికి కృష్ణానది వారుతుంది. ఇప్పుడు మన సిరిసిల్ల ఉంది. మన సిరిసిల్ల దగ్గర 300, నాకు గుర్తున్న కాడికి, సబ్జెక్టు కరెక్షన్, 340 మీటర్లు, 350 మీటర్ల మీద సిరిసిల్ల ఉంటుంది. అటు పోతే హైదరాబాద్ పోతే 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే మేడిగడ్డ కాడనేమో 80 మీటర్ల కాడ గోదావరి ప్రవహిస్తుంటుంది. హైదరాబాదు 535 మీటర్లు. నాకు తెలిసిన కాడికి సిరిసిల్ల 350, 360 మీటర్ల కాడికి సిరిసిల్ల ఉంటుంది. అంటే కిందికి వెళ్ళి నీళ్లు మీదికి తీసుకురావాలి, వేరే మార్గం లేదు. కిందికి వెళ్ళి మీదికి నీళ్ళు తీసుకురావాలంటే ఏం చేయాలి? మోటార్ పెట్టి గుంజాలి. బోర్ వేసి గుంజుతాం కదా మనం మోటార్ నీళ్లు, అట్లనే కిందికి వెళ్ళి మోటార్ పెట్టి మీ నీళ్లు పైకి తీసుకురావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి తీసుకొని రావాలి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి 100 కిలోమీటర్లు తేవాలి. అది కూడా తెచ్చేది ఒక బొట్టో 2 బొట్లు కాదు, ఒక బకెట్ కాదు, 2 బకెట్లు కాదు, ఒక చెరువునే లేపుకురావాలి. లేపుకొస్తేనే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల కాడ మొదలుపెట్టి ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటా, ఒక్కొక్క కాడ నింపుకుంటా, చెరువులు నింపుకుంటా, కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా. అందులో భాగమే మన అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ, ఎల్లంపల్లి, ఆడికెళ్ళి మిడ్మానేరు తర్వాత అన్నపూర్ణ మీద రంగనాయక సాగరు, ఆ మీద మనకు మల్లన్న సాగరు, ఆ మీద 618 మీటర్ల స్థాయిలో కొండపోచమ్మ సాగరు. ఇక యువతలకి ఈ మల్క్పేట రిజర్వాయరు, అటు బస్వాపూరు, గంధమల్ల, ఇట్లా కలుపుకుంటే మొత్తం కాళేశ్వరంలా 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు, 100 కంపోనెంట్స్ ఉన్నాయి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఉదాహరణకు ఇప్పుడు మన మలకపేట ఒకటి, మిడ్మానేర్ ఇంకోటి, అన్నపూర్ణ ఒకటి. అసలు కాళేశ్వరం అంటే ఏంది? 3 బరాజులు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు, మన మిడ్మానేర్ లాంటి రిజర్వాయర్లు, మన రాజరాజేశ్వర సాగర్ లాంటి రిజర్వాయర్లు 15, 21 పంప్ హౌజులు, ఎందుకంటే నీళ్లు లేపాలంటే పంప్ హౌజులు కావాలి కదా, పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, పెద్ద సబ్ స్టేషన్లు,
ఎందుకు 440 కేవీ సబ్ స్టేషన్లు 220 కేవీ సబ్ స్టేషన్లు నీళ్లు లేపాలంటే మరి పవర్ కావాలి, కరెంట్ కావాలి. దాంతోపాటు 270 కిలోమీటర్ల సొరంగ మార్గాలు. ఉదాహరణకు మన మిడ్మానేరు నుంచి మలక్పేటకు నీళ్ళు తీసుకుపోవాలి. అది మీదికుంటుంది, ఇది కిందికుంటుంది. ఎట్లా తీసుకుపోవాలి మరి? అయితే లిఫ్ట్ చేయాలి లేదా సొరంగంలో తీసుకుపోవాలి. మన మిడ్మానేరు నుంచి మన తుమ్మల చెరువు నుంచి ఇవాళ మలకపేట చెరువుకు మనం టన్నల్ తవ్వినాం. 12-13 కిలోమీటర్ల టన్నలు ఇడికెళ్ళాడికి తవ్వి నీళ్ళు తీసుకుపోతా ఉన్నాం. అట్లాంటి టన్నల్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో దగ్గర దగ్గర 270 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ప్రవాహ కాలువలు. ఇలా మీరు ముస్తాబాద్ మండలం పోయినా, ఎల్లారెడ్డిపేట పోయినా, తంగళ్ళపల్లి పోయినా, ఎక్కడ పోయినా మీకు కాలువలు కనబడతాయి. ఏ కాలువలు అవి? ఈ కాళేశ్వరం నీళ్లను, ఈ గోదావరి నీళ్లను మన ఊర్లకు, మన పంట పొలాలకు, మన ఊరి చెరువు కాడికి తీసుకొచ్చే పెద్ద కాలువలు అవి. ఆ ప్రవాహ కాలువలు అవి ఇప్పటికే మనం 1573 కిలోమీటర్లు తవ్వినాం. అంటే కాళేశ్వరం అంటే ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90-95% మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో. ఒక 5-10% ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్ల కాలువలు తవ్వే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది. జరిగిందేంది? కాళేశ్వరంలో గింత కథ ఉంటే, గిన్ని భాగాలుంటే, ఒక్క దగ్గర 100 కంపోనెంట్స్లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 1.6 కిలోమీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కుంగింది. పిల్లర్ నెంబర్ 20-21 అదొకటి కొద్దిగా లోపలికి పోయింది. దాన్ని పట్టుకొని మొత్తం 1,00,000 కోట్లు నాశనమైంది, గందరగోళమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్ళని కిందికి సముద్రంలకు రోజు వృధాగా పోతుంటే కళ్ళ పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వేస్ట్గా కిందికి పోతున్నాయి. అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి? ఆ పిల్లర్ ఎక్కడైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ గట్టి, కత్వ అంటే ఎరికే కదా, కత్వ అంటే ఒక దాన్ని ఏమంటారు మనం, కాఫర్ డ్యామ్ అంటారు, ఇంగ్లీష్లో కాఫర్ డ్యామ్ అంటారు. దాన్ని గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాం. గంత కత్వ అంటే ఏం పాడైంది? కట్టలెక్క గట్టి, కరకట్ట లెక్క గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేసి, మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి, ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు, ఆ పైకి సుందిలకు పోసి, ఆడికెళ్ళి మల్లన్న సాగర్కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిలో వస్తే, కుడలిలోకెళ్ళి నర్మాల చెరువు, నర్మాల చెరువులకెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిరా, మన కొండాపూరు, మన రామలక్ష్మణపల్లి, మన ఆవునూరు, మన కట్కూరు, ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్. ఇక వాళ్ళకి అవంతా నేను చెప్పలే, ఇంత కథ చెప్పలే నేను. ఇక ఎందుకు నీళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతాను ఏమని, అన్న మా పొలాలు ఎండిపోతున్నాయి, జర చూడమంటే ఏం చెప్పాలి? ఈ సన్నాసులకు తెలివి లేదు, ఈ ప్రభుత్వానికి తెలివి లేదు. కక్ష కట్టినరు వాళ్ళు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో మంచి జరిగితే కేసీఆర్కి పేరు వస్తుంది. కేసీఆర్ అంటే ఆయన 24 లక్షల టన్నుల వరి వండే తెలంగాణను 3.5 కోట్ల టన్నుల వరి వండే తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా? రైతులకు తెలియదా? కేసీఆర్ రాకముందు 3 లక్షల ఎకరం ఉన్న పొలం ఇలా 30 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? ఆనాడు 50,000 ఎకరం ఉన్న పొలం 1 ఎకరం ఇలా 5 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? అసలు ఎక్కడన్నా ఉందా తెలంగాణలో 5 లక్షలకు ఎకరం? మన సిరిసిల్ల ఎక్కడైనా 20 లక్షలకు తక్కువ ఉందా? ఉత్తగానే పెరిగిందా? మరి చూమంతారంటే కేసీఆర్ అంటే ఆయన ఏం చేయకుండానే, కాళేశ్వరం కట్టకుండానే మాటలతో డైలాగులు కొడితే, స్పీచ్లు కొడితే అయిపోయిందా? ఈయనకేమో తెలియదు ముఖ్యమంత్రికి. పోనీ తెలుసుకుందామన్న జ్ఞానం లేదు. ఎట్లుందంటే ఇలా ఆయనకు రైతుల, ఇప్పుడు కేసీఆర్ మీద కోపము, కాళేశ్వరం మీద కోపము రైతుల మీద తీస్తాడు. పంట పొలాలు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు, తర్వాత చూసుకుందాం, నువ్వైతే ముందు ఆ రిపేర్ మొదలుపెట్టు, వర్షాకాలం లోపల రిపేర్ పూర్తి చెయ్యి, నీళ్ళేవయా స్వామి అంటే అది రాదు. ఇంకా ఘోరం చెప్తా మీకు, ఇంకా ఎంత దుర్మార్గం అంటే, ముఖ్యమంత్రి అట్లున్నాడు అనుకుంటే కింద వాళ్ళు కూడా అట్లే పాడాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు, నా మీద 4 సార్లు ఓడిపోయాడు. ఇక ఆయనకు ఏమైందో మరి, ఎక్కడ లేని అహంకారం వచ్చింది ఒకటేసారి. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేందుకు కానీ కళ్ళు నెత్తికెక్కినాయి. నేను మంత్రిగా నేను 10 ఏళ్ళు పనిచేసిన, నేను కూడా ఎన్నడూ అట్లా మాట్లాడలే. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక విలేకరి, ఒక తమ్ముడు, ఒక ఆయన విలేకరి ఏం చేసిండు, ఇక్కడ ఒక పద్మశాలి సోదరుడు, నేత కార్మికుడు, బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంటే మనం ఫిబ్రవరిలోనే ఆర్డర్ ఇద్దాము, జనవరిలో ఆర్డర్ ఇద్దాము, మా గూడూరు ప్రవీణ నన్ను సాగుగొట్టి జల్దీ 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 అని ఇప్పిస్తుండే.